ఫ్యూల్ పంప్ ఉన్న ప్రతి వెహికల్కి ఒక సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలుగా లేకపోతే ఫ్యూల్ పంప్ డెడ్ అయిపోయింది ఇంకా చేంజ్ చేయాలంటే అప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే లోపల ఎంత మట్టి ఉంటుందో తెలుసా? ఇంత మట్టి ఉంటుంది. ఇంత మట్టి ఉండడం వల్లదంటే లోపల ఏదైతే ఫ్యూల్ పంప్లో వచ్చే మోటార్ రన్ అవ్వడానికి చాలా కష్టపడడం వల్లదంటే మనకి ఏదైతే ఫ్యూల్ ఇంజక్షన్ రావాల్సిన పెట్రోల్ అనేది చాలా స్లో చేస్తుంది. అందుకని వన్ టైం ఇలా చేస్తే బాగుంటుంది. అది ఎలా చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి R15లో వచ్చే ఫ్యూల్ పంప్లో మోటార్ ఇది. అనే మోటార్ అనేది ఏంటంటే ఈ మోటార్లో కానీ డస్ట్ చేరుతుంది. అంటే మనకి ఫ్యూల్ పంపు పాడైపోయింది అన్నప్పుడు ఏంటంటే దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేస్తే అది అంటే సక్సెస్ అవుతుంది గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనం ఒక్కోసారి డ్యామేజ్ జరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఫ్యూల్ పంప్ అయితే మొత్తం అదే ఓపెన్ చేసి మీకు అట్లా చూపాను. నెక్స్ట్ టైం మీకు అవసరం అనుకోండి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం బండి వచ్చినప్పుడు చూస్తాను. ఇప్పుడు మనము ఈ పంప్ అనేది క్లీన్ చేద్దాం. అసలు నిజంగా దీని లోపల డస్ట్ ఉందా లేదా అంటే ఒకసారి లోపల డస్ట్ ఉన్న వల్ల అంటే మోటార్ స్లోగా తిరగడం వల్ల మనకి ఏదైతే ఫ్యూల్ ఇంజన్కి రావాల్సిన పెట్రోల్ అనేది చాలా స్లో అయిపోద్ది. అంటే స్లో అయిపోయినప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ అనేది లేట్ అవుతుంది. అసలు నిజంగా ఇది బ్లాక్ అయిందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. అది ఎలా చెక్ చేయాలో చూస్తాను. నేను ఫ్యూల్ పంప్ నుంచి మోటార్ అయితే డివైడ్గా తీసుకున్నాను. ఒక డీజిల్ నీట్గా క్లీన్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక బ్యాటరీ తీసుకున్నాను. మనకి ఏదైతే మనకి పాత ఫ్యూల్ పంప్కి ఉన్న వైర్లు ఉన్నాయో ఆ వైర్లు 2 వైర్లు అనేది జాయింట్ చేస్తున్నాను. ఓకేనా? ఇది అదేవిధంగా ఒక చిట్టి నీట్గా తీసుకున్నాను. ఓకేనా? ఇదిగా నీట్గా తుడిసి దీని లోపల పెడతాను. అంటే మనకి డస్ట్ అనేది లోపల నుంచి వచ్చిందా లేదా, అంటే మనం క్లీన్ చేసిన దానికి కస్టమర్కి ఉపయోగపడిందా లేదా, అంటే కస్టమర్ కూడా 1000 రూపాయలు ఛార్జ్ చేయాలా 2000 రూపాయలు ఛార్జ్ చేయాలా అనేదాన్ని దీని లోపల డస్ట్ ఉందనుకో మనం చేసిన పని అనేది అంటే వర్కౌట్ అయింది కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. అదే ఏం డస్ట్ లేదనుకో కస్టమర్ మీద ఛార్జ్ చేయడం కష్టం కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక 50 ml పెట్రోల్ తీసుకోండి. ఓకేనా? 50 ml మరీ ఎక్కువ వద్దు. దీంట్లో చూసుకోండి ఏమన్నా నలక ఉందా. దీంట్లో ఒక నలక అయితే ఉంది. ఓకేనా? ఒక్క నలక ఉంది. ఆ ఒక్క నలకగానే ఉండకూడదు, ఎందుకంటే మనం చెక్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, దీని కింద పోయేస్తాను. మళ్ళీ నీట్గా తుడిచేస్తాను. తుడిచేసి ఇప్పుడు మళ్ళీ పోస్తాను. ఓకే, ఒక 50 ml చాలు. మరి ఎక్కువ మోటార్ మునిగేటప్పుడు ఏంటంటే కింద పోద్ది. ఇప్పుడు చూసుకోండి ఎలాంటి నలకలు లేవు. ఇప్పుడు ఎడది దీన్ని పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మోటార్ క్లీన్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తామంటే ఏదైతే బ్లాక్ వైర్ ఉందో బ్లాక్ వైర్ అనేది ఎర్త్ కాబట్టి ఎర్త్ అనేది స్ట్రైట్గా బిగించేద్దాం. ఓకేనా? ఎర్త్ అనేది మోటార్కి బ్యాటరీకి స్ట్రైట్గా బిగించేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది, కొద్దిగా లేపుకో పైకి. ఓకేనా? కొద్దిగా వెనక్కి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే చిన్న క్లిప్ అనేది మైనస్. ఓకేనా? అదేవిధంగా ఈ పెద్ద క్లిప్ ఉంది కదా, ఇది అనేది ప్లస్. ఇప్పుడు మీరు ఎక్కడైతే చూసుకోండి ఎలాంటి డస్ట్ అయితే లేదు. ఓకే, ఎలాంటి డస్ట్ లేదు. ఇప్పుడు మనం క్లీన్ చేసడానికి ఉపయోగపడిందా లేదనేది. ఇప్పుడు ఈ మోటార్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనకి పెట్రోల్ తీసుకుంటుంది. ఏదైతే బండిలో ఉందో ఫ్యూల్ పంపులో నుంచి మనం డైరెక్ట్గా దీన్ని క్లీన్ చేస్తున్నాం కాబట్టి దీనైతే దీనిలో కొట్టండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాటరీ సప్లై కానీ ఇచ్చామంటే మోటార్ రన్ అవుద్ది. మోటార్ రన్ అయిందంటే దీనిలో నుంచి స్పీడ్గా పెట్రోల్ వస్తుంది పైకి. ఓకే, 1 టైం చూడండి మీరు. ఓకే, స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిలో నుంచి డస్ట్ వచ్చిన లేదా మనకి తెలియాలి కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా మూత అడ్డం పెట్టండి, ఎందుకంటే పెట్రోల్ కింద పోకుండా. అయిపోయిందా పెట్రోలు? మనకి దీంట్లోనే పడేట్టుగా ప్లాన్ చేయండి. అంటే మోటార్ స్పీడ్గా తిరగడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఆ మట్టి గిట్టి తీసుకొస్తుంది బయట. దీంట్లో పెట్టండి భయ్య, ఒకే పనులు అయిపోద్ది. ఎడగానే ఇట్లా పెట్టినప్పుడు స్పార్క్ కానీ బయట వచ్చిందంటే ఫైర్ అంతా ఫైర్ అయిపోద్ది. తర్వాత పుష్ప ఫైర్ అయిపోద్ది. తర్వాత జాగ్రత్త ఇది చేస్తాడు కరెక్ట్గా పెట్టండి. ఓకేనా? ఇలా పెట్టండి. ఇలా ఫైర్ కొట్టారంటే ఫైర్ వచ్చిందంటే తర్వాత పుష్ప సినిమా చూపిస్తుంది మీకు. అందుకని ఎడగాని చూసుకుంటే చిన్న చిన్న నలకలు వచ్చాయి. ఓకేనా? చిన్న చిన్న నలకలు వచ్చాయి. పెట్రోల్ కానీ ఇంకా రన్ చేయడం. నేనైతే ఇంకొద్ది పెట్రోల్ పోసి రన్ చేసి ఆడిస్తాను భయ్య.
ఓకే ఫ్రెండ్స్, చూడండి మనమైతే మోటార్ క్లీన్ చేసిన తర్వాత మోటార్లో కొద్దిగా వాటర్ ఉన్నింది. ఓకేనా, చిన్న చిన్న నలకలుగా ఉన్నాయి. ఇదంతా ఈ నలకలు మీకు కనబడుతుంది క్లారిటీగా. ఇది చూడండి, చిన్న చిన్న నలకలు అనేది. మనం ఇంకా ఏంటంటే ఇంకా కొద్ది ఫ్రెష్ పెట్రోల్ తెచ్చి, అంటే ఒక హాఫ్ లీటర్ అయితే ఇంకా ఫ్రెష్ పెట్రోల్ తెచ్చి ఈ విధంగా, అంటే మీకు ఇప్పుడు చూపించా కదా, ఈ విధంగా చేత్తో పట్టుకొని ఇలా పోయడం వల్ల అంటే మనం ఫ్రెష్ పెట్రోల్ పోస్తుంటాం. అండ్ నుంచి మోటార్ అనేది లోపల క్లీన్ అవుతూ ఉంటుంది. మనకి అప్పుడు ఏంటంటే ఈ మోటార్ అనేది స్పీడ్ పెరగడం వల్ల అంటే ఫ్యూల్ ఇంజక్షన్కి ఎక్కువ పెట్రోల్ ఇస్తుంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే మరి ఇంకొక హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే తెచ్చి మీకు క్లీన్ చేసి చూపిస్తాను. ఈ పెట్రోల్ కానీ మొత్తం తీసేస్తాను, ఫ్రెష్ పెట్రోల్ తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే నేను మీకు చెప్పినట్టు ఏంటంటే హాఫ్ లీటర్ పెట్రోల్ తీసుకున్నాను. అదేవిధంగా ఏంటంటే ఒక బాటిల్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే చేత్తో పెట్టడం ఎందుకని చెప్పేసి బాటిల్ అయితే నేను ఈ షేప్లో కట్ చేస్తున్నాను. ఎందుకో ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మోటార్ అనేది దీంట్లో ఇలా పెట్టేసి ఇక్కడ పెట్రోల్ పోసామనుకో ఎగ్జాక్ట్గా మనకి కనబడుతుంటుంది. పెట్రోల్ అనేది ఎక్కువ స్టాక్ ఉంటుంది, మోటార్ కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా నాకు కన్వీనియంట్గా అనిపించింది. పెట్రోల్ అయితే పెట్టేసి ఇప్పుడు మనం అయితే ఫస్ట్ మోటార్ అయితే రన్ చేద్దాం. రన్ చేసే ముందు కొద్దిగా ఇలా పెట్రోల్ అయితే పోద్దాం. మీకు రెండు కనబడతాయి. పెట్రోల్ లెవెల్ చేయండి ఫస్ట్. ఓకే, పెట్రోల్ అయితే లెవెల్ చేస్తాను. ఇప్పుడు అయితే మోటార్ కనెక్షన్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అది ఆడిచ్చారు అని చెప్పి కొద్దిగా మంచి కొత్త పెట్రోల్ బట్టి మళ్ళీ లోపల ఆర్మిచర్ అనేది క్లీన్ చేసి మనం అయితే బండికి ఫిట్ చేద్దాం. ఇది ఏంటంటే జస్ట్ దీని లోపల ఆర్మిచర్లో ఉన్న పొగటర్ కానీ డస్ట్ కానీ ఇప్పుడు ఇక్కడ కానీ చూస్తే మీకు అంటే ఇందాక చూపించినంత లేదు. లైట్గా మోటార్ లైన్స్ అయితే వాటర్ వచ్చింది. వాటర్ లైట్గా అయితే డస్ట్ వచ్చింది. సరే ఓకే, టోటల్గా అయితే మనం లోపల ఉన్న ఏదైతే పంప్ ఉందో ఫ్యూల్ పంప్లో ఉన్న పంప్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ఏంటంటే లోపల ఉన్నది మొత్తం క్లియర్ అవుద్ది. ఓకే, లోపల ఏంటంటే వీల్స్ రెండు ఉంటాయి, పెట్రోల్ సర్క్యులేషన్ చేసే వీల్స్. ఆ వీల్స్కి డస్ట్ అడ్డం పడడం వల్ల అంటే స్లో అవుతుంటుంది. ఫ్రెండ్స్, మొత్తం మనం పంపు అదేవిధంగా ఫ్యూల్ పంపు ఫిల్టరు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చాలా మశానం అయితే వచ్చేరింది. ఇప్పుడు దీంట్లో మనం పెట్రోల్ వరకే ఇది హ్యాండ్ వాష్ చేసుకున్నానికి, బండ్లో పోసానికి కాదు. నేను ఎప్పుడు చేయగలిగేదానికి పెట్రోల్ అని ఉంచుకుంటాను బాటిల్లో. ఈ బాటిల్లో పోస్తాను. టోటల్గా ఎంత వచ్చింది చూడండి. ఇంకెక్కడి నుంచి మొత్తం వేస్ట్ అయ్యేది చేయగలుగుతున్నాను కాబట్టి నేను మొత్తం లోపల బానిస్తాను. బండ్లో పోసానికి అసలు పనికిరాదు ఇది. ఓకే, చూడండి ఒక ఫ్యూల్ పంపులో మొత్తం మోటార్లో ఫిల్టర్ మొత్తం క్లీన్ చేయంగా ఒక బుడదలాగా. ఈ బుడద అనేది ఏం చేస్తుందంటే మనకి పెట్రోల్ అనేది ఫ్రీగా రానేది లోపల. చూసారా, చూడు ఎంత బుడదుందో. ఓకేనా, అందుకని ఏంటంటే ఎప్పుడైనా మనకి ఫ్యూల్ పంప్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ఏంటంటే అంటే డైరెక్ట్గా చేంజ్ చేయాలంటే 9,000 వరకు అయిపోద్ది. ఏదో జస్ట్ ఈ విధంగా క్లీన్ చేసి మనం ఒక 1,000-2,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ చేసుకున్నాం అనుకో, దీనికి టైం కానీ అదే విధంగా పడుతుంది. భయ దీన్ని ఓపెన్ చేసినప్పుడు అదే జాగ్రత్త తీసుకోకపోతే డ్యామేజ్ చేసి పక్కన పెడతాం దీన్ని. ఓకేనా, అందుకని చెప్పేసి అయితే మనం టోటల్గా అది క్లీన్ చేసాం. ఇప్పుడైతే పట్ట నేను సెట్ చేసి నేను బండి బిగించుకుంటాను. జస్ట్ మీకు క్లీనింగ్ చూపించాను. ఫ్రెండ్స్, టోటల్గా మీ వీడియో ఇస్తాను లైక్ ఉన్న కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసి మన ఛానల్ అది గట్టిగా సపోర్ట్ చేస్తే మీకు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలని డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం అనేది మనకి R15 వస్తుంటాయి కాబట్టి మీకు ఏదో వెహికల్ మీద చూపిస్తాను. థ్యాంక్ యూ.